హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్ పంచమీ కలర్స్. ఈ వీడియోలో వృశ్చిక రాశి వారి యొక్క లక్షణాలు, వారి గుణగణాలు, వారి భవిష్యత్తు గురించి తెలుసుకుందాము. ముందుగా నా ఛానల్ని చూస్తుంటే తప్పకుండా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోను చివరి వరకు చూడండి. వృశ్చిక రాశి వారి శరీరము, ఆదాయము, గుణగణాలు, ఆరోగ్యం, అదృష్టం, ప్రేమ, దాంపత్య జీవితం, కుటుంబం, బలహీనతలు, విద్య, ఉద్యోగం, వ్యాపారం గురించి మనము ఈ వీడియోలో తెలుసుకుందాము. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు మరియు అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదములలో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో ఈ వృశ్చిక రాశి 8వది. ఈ వృశ్చిక రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు, నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. వృశ్చిక రాశి వారిది జల స్వభావం. అందువల్ల బయటపడకుండా పనులు చక్కబెట్టుకునే స్వభావాన్ని ఎల్లప్పుడూ కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చక్కబెడతారు. వృశ్చిక రాశి వారి గురించి ఒక విషయాన్ని మనం ఖచ్చితంగా గమనించాలి. అది ఏమిటంటే వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ముందు వెనుక జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారు చాలా మంచి ఆకర్షణీయమైన రూపాన్ని కలిగి ఉంటారు. చూడటానికి అందంగా ఉండటమే కాదు, ఇతరులు చూడగానే వారి కష్టాలను వీరితో పంచుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు మిత్రతత్వాన్ని కోరుకుంటారు. ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారు రహస్య స్వభావులు. మనసులో ఉన్నది బయట పెట్టరు. వీరి వద్ద అబద్ధాలు చెప్పటం కష్టం. ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు. వృశ్చిక రాశి వారికి భూమి, వాహనం, యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి. వృత్తి, ఉద్యోగపరంగా నిజాయితీగా ఉండటానికి ఎక్కువగా ఇష్టపడతారు. చాడీలు చెప్పే వారి వలన జీవితంలో ఎక్కువగా నష్టపోతారు. జీవితంలో మంచితనం, పట్టుదల అధికంగా కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారి వైవాహిక జీవితానికి ముందుగా జరిగిన కొన్ని సంఘటనలు జీవితంలో మంచికి దారి తీస్తాయి. సహోదర సహోదరి వర్గం ఎదుగుదలలో ముఖ్య పాత్ర వహిస్తారు. వీరు అనేక మందికి శత్రువు అవుతారు. వృశ్చిక రాశి వారి బాల్యంలో జీవిత శైలికి, అలాగే యుక్త వయసులో జీవిత శైలికి ఎంతో తేడా ఉంటుంది. ధైర్య సాహసాలతో చేసిన నిర్ణయాలు జీవితంలో మంచి మలుపుకు దారితీస్తాయి. వీరు అనుకున్నది తప్పక సాధిస్తారు. జరిగిన సంఘటనలను ఎప్పుడూ మర్చిపోరు. తగిన సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. సమయం వచ్చినప్పుడు తప్పకుండా స్పందిస్తారు. వృశ్చిక రాశి వారు దూర ప్రాంత వ్యాపార వ్యవహారాల మీద ఆసక్తి కలిగి ఉంటారు. అనుకున్నది తప్పక సాధిస్తారు. ఎవరినో ఒకరిని రక్షించటానికి అధికంగా శ్రమిస్తూ ఉంటారు. ఈ స్థితి జీవితకాలం కొనసాగుతుంది. జీవిత ఆశయ సాధనకు, ఉన్నత శిఖరాలు అధిరోహించటానికి ఎవరి అండా లేకుండా శ్రమిస్తారు. అనుకున్నది తప్పక సాధిస్తారు. వృశ్చిక రాశి వారు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండటానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తూ ఉంటారు. దీనివలన జీవితంలో ఎదగటానికి అవకాశం వస్తుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వారు దృఢమైన శరీరాన్ని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. ఏదైనా విషయాన్ని ఎదుటివారికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఆలోచించి ఖర్చు చేసే స్వభావం వీరిలో ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయటానికి సిద్ధంగా ఉంటారు. వృశ్చిక రాశి వారు జీవిత భాగస్వామిని, పిల్లలను ఎక్కువగా ఇష్టపడతారు, ప్రేమిస్తారు. వృశ్చిక రాశి వారు దేవుడి మీద లోతైన స్వభావం, విశ్వాసం కలిగి ఉంటారు. ఈ కారణం వల్ల ఎలాంటి అడ్డంకులు వస్తున్నా నిరుత్సాహపడకుండా ముందుకు సాగుతారు. జీవితంలో అన్నిటినీ ధైర్యంగా ఎదుర్కొంటూ ఉంటారు. వృశ్చిక రాశి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది. ఏ విషయాన్ని మనసులో దాచుకోరు. అందువల్లనే కొందరు వృశ్చిక రాశి వారిని ద్వేషిస్తారు. వృశ్చిక రాశి వారు అనేక వ్యాపారాలలో విజయాన్ని సాధిస్తారు. వృశ్చిక రాశి వారు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు.
మరియు విలువలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండటానికి ప్రయత్నిస్తారు. వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవటం వలన శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసిన మంచి ఫలితం ఉంటుంది. వృశ్చిక రాశి వారు ఆకర్షణీయమైన ఆకృతిని కలిగి ఉంటారు. వృశ్చిక రాశి వారు తమ మనస్తత్వానికి అనుకూలమైన వారితో పరిచయం పెంచుకుంటారు. ఈ రాశి వారు కలుపుకునే తత్వం కలవారు. ఈ వీడియోలో అందించిన విషయాలన్నీ సమాచారం సేకరించి మీకు అందించాము. వీడియో గనక మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోపై ఉన్న సందేహాన్ని తప్పక కామెంట్ చేయగలరు. ధన్యవాదాలు. శ్రీ మాత్రే నమః.